ఇవాల్టి మన వీడియోలో కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ఇది మన జెన్యూన్ కంపెనీ కాదు, ఎలా తెలుసుకోవచ్చు అనేది. జనరల్‌గా ఏదైనా సరే ఎంసీఏలో మనము మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ అఫైర్స్‌లో మనం చెక్ చేసుకోవచ్చు కంపెనీ జెన్యూనా కాదా అని. ఎల్ఎల్‌పి ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. సో అలా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే స్కామ్ అడ్వైజర్ ఏంటంటే వాళ్ళ ఎస్ఎస్ఎల్ ఉందా లేదా, వెబ్సైట్కి సంబంధించిన ఓనర్‌షిప్ ఉందా లేదా, పార్ట్నర్స్ ఎంతమంది. సో అలా టోటల్గా మనకి తెలిసిపోతుంది. ఇవి ఉండే కాకుండా ఇంకా చాలా వీడియో ఉన్నాయి. సో దాని గురించి చెప్పుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కానీ, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హెచ్ఆర్ అడుగుతారు, మనం మా కంపెనీ గురించి మీకు ఏమైనా తెలుసా లేదా. తెలియదు అనుకుంటే ఎందుకు తెలియదు అని అడుగుతారు. తెలుసా అంటే ఏం తెలిసింది అని అడుగుతారు. సో మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనం కొద్దిగా గొప్ప అవేర్నెస్ ఉండాలి. దానివల్ల మనకి ప్లస్ పాయింట్ అవుతుంది కానీ మైనస్ పాయింట్ అవుతుంది. మూడోది ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎర్నింగ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని చాలా ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి. ఎఫ్సిబి అని, ఎఫ్సిబిలో చాలా రకాలు ఉంటాయి. అలాగే ఏడిఎం అని, ఇలాంటివి చాలా ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనకి జెన్యూన్ యాప్సే, కానీ దాంట్లో ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. జీరో ఇన్వెస్ట్మెంట్ కదా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే 2100 కట్టమంటారు. ఆ మంత్లీ మనకి 2100 రూపీస్ ఇస్తారు. మేము పెట్టింది ఒక్కసారి, కానీ అది 11 months లైఫ్ టైం వస్తూ ఉంటాయి. సో ఇలాంటి యాప్స్ జెన్యూన్ యాప్స్. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని యాప్స్ గురించి చెప్తాను. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.